ఓం 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 సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఓం గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరः గురురేవ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునినా मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्भ त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्. हरि ओम्. 10వ అధ్యాయం విభూతి యోగం. 15వ శ్లోకం. స్వయమేవాత్మనాత్మానం స్వయమేవాత్మనాత్మానం వేత్తమ్ త్వం పురుషోత్తమ. వేత్తత్వం పురుషోత్తమ. వేత్తత్వం. భూత భావన భూతేశ భూత భావన భూతేశ దేవదేవ జగత్పతే. దేవదేవ జగత్పతే. వక్తుమర్హస్య శేషేణ వక్తుమర్హస్య శేషేణ దివ్యా హ్యాత్మ విభూతయః. దివ్యా హ్యాత్మ విభూతయః. యాభిర్విభూతిర్భిర్లోకాన్ యాభిర్విభూతిభిర్లోకాన్ ఇమాంస్త్వం వ్యాప్య తిష్టసి. ఇమాం స్వం వ్యాప్య తిష్టసి. కథం విద్యామహం యోగిన్ కథం విద్యామహం యోగిన్ త్వాం సదా పరిచింతయన్. త్వాం సదా పరిచింతయన్. కేషు కేషు చ భావేషు కేషు కేషు చ భావేషు చింత్యోసి భగవన్మయా. చింత్యోసి భగవన్మయా. విస్తరేణాత్మనో యోగం విస్తరేణాత్మనో యోగం విభూతిం చ జనార్దన. విభూతిం చ జనార్దన. భూయః కథయ తృప్తిర్హి భూయః కథయ తృప్తిర్హి శృణ్వతో నాస్తి మే మృతం. శృణ్వతో నాస్తి మే మృతం. ఇక్కడి వరకు నిన్న చూసాం. సో అర్జునుడు చెప్తూ ఉన్నాడు అనమాట. సో కృష్ణ, నీ విభూతులు ఏదైతే ఉన్నాయో, విశేషంగా ఈ సృష్టిలో నువ్వు సృష్టించిన విధానం కానీ, నువ్వు దాంట్లో అస్తిత్వమై ఉనికి అయి ఉన్న విషయాలు కానీ నాకు అవి విస్తారంగా చెప్పు. చెప్పినప్పుడే కేషు కేషుహ అంటే ఎట్లాగా అవి ఉన్నాయో తెలుసుకుంటే, ఎక్కడెక్కడ ఉన్నాయో తెలుసుకుంటే, ఎందులో ఉన్నాయో తెలుసుకుంటే నిన్ను ధ్యానించడానికి, నీ గురించి గుర్తు చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. సో అది ఆ విషయాలని విస్తరేణాత్మన విస్తారంగా నీ యోగాన్ని, నీ విభూతులని చెప్పు. అండ్ సాక్షాత్ నువ్వే స్వయంగా చెప్తూ ఉంటే అవి ఎంతసేపు విన్నా కూడా, ఎన్నిసార్లు విన్నా కూడా ఇంకా తనివి తీరదు అనే విషయాన్ని అర్జునుడు చెప్తూ ఉన్నాడు. ఓకే, దెన్ శ్రీకృష్ణుడి ఆన్సర్. నెక్స్ట్ శ్లోకం.
श्रीभगवानुवाच श्रीभगवानुवाच हन्त ते कथयिष्यामि हन्त ते कथयिष्यामि दिव्या ह्यात्मविभूतयः दिव्या ह्यात्मविभूतयः प्राधान्यतः कुरु श्रेष्ठ प्राधान्यतः कुरु श्रेष्ठ नास्त्यन्तो विस्तरस्य मे। नास्त्यन्तो विस्तरस्य मे। శ్రీకృష్ణుడు చెప్తున్నాడు, ఓ అర్జున, కురుశ్రేష్ఠ. ఓకే, సో కురువంశంలో అత్యధికమైన శ్రేష్ఠుడైన వాడా. సో అర్జున అంటే వినడానికి, ఈ విషయాలు తెలుసుకోవడానికి అర్హత ఉన్నవాడా ఏంటి? ఆ ఈ దివ్య అహి ఆత్మన విభూతయ, నా దివ్య విభూతులు ఏవైతే ఉన్నాయో, ఇంతకు ముందు అన్నాడు కదా అర్జునుడే, పవిత్రం దివ్యం అవన్నీ. సో ఈ విభూతులలో ప్రాధాన్యత, ముఖ్యమైనవేవో ప్రాధాన్యమైనవేమో యూనిక్ ఏవైతే ఉన్నాయో అవి తే కథయిష్యామి, సో నేను నీకు చెబుతాను. అయితే నా అస్తి అంతో విస్తరస్య మే, కానీ వీటికి నువ్వు వివరించి చెప్పు, విస్తారంగా చెప్పు అంటున్నావు, కానీ ఎంత విస్తారంగా చేసినా వీటికి అంతం అంటూ ఉండదు. ఓకే, నువ్వు విస్తారంగా చెప్పు అంటే మొత్తం డీటెయిల్గా చెప్తే ఎప్పుడో అయిపోతుంది అని అనుకుంటున్నావేమో. వీటికి అంతే లేదు. నేను ఎంత ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినా కూడా సృష్టి అంతా ఉంటూనే ఉంది. ఆ దానికి డెడ్ ఎండ్ అంటూ లేదు. ఎందుకు? ఎంత ఆలోచించినా, ఎంత తెలుసుకున్నా కూడా ప్రపంచంలో ఒక్కొక్కటి ఒక్కొక్కటి భగవంతుడి యొక్క ప్రాసెసే అంతా. ఒక చిన్న ఆర్గానిజం నుంచి అది పుట్టి దాన్ని ఎట్లా సిస్టమ్ ఎట్లా క్రియేట్ చేశాడు, దాని దాని ఫుడ్ ఇంటేక్ ఎట్లుంది, దాని ఎక్స్క్రీషన్ ఎట్లుంది, అది ఎట్లా పుడుతుంది, ఎట్లా చస్తుంది, ఎట్లా రెసిప్రోకేట్ అవుతుంది, ఎట్లా రీప్రొడ్యూస్ అవుతుంది, ఇవన్నీ కూడా ఒక పెద్ద ప్రాసెసే కదా. అట్లా ఎన్నో కోట్ల జీవరాశులు ఉన్నాయి. అంతేనా? బయట చేతనత్వం లేని పనులలో కూడా ప్రాసెస్ ఉంది. ఇప్పుడు మనం బయట ఎన్నో టెక్నికల్ థింగ్స్ చూస్తూ ఉన్నాము. ఎన్నో మ్యానుఫ్యాక్చరింగ్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఎన్నో తయారు చేస్తున్న వస్తువులున్నాయి. అవన్నీ ఎట్లా వస్తున్నాయి? ఒక స్టెప్ తర్వాత ఒక స్టెప్, ఒక స్టెప్ తర్వాత ఒక స్టెప్. ఇదంతా కూడా ప్రాసెసే. ఇవన్నీ కూడా ఆయన విభూతులే. ఇవన్నీ పక్కన పెడితే మనం ఆలోచించే విధానం, ఇంతమంది ఇన్ని లక్షల ప్రాణులు ఇన్ని లక్షల విధాలుగా ఆలోచిస్తున్నారు. ఒక పక్షి ఆ గూడు ఎట్లా కట్టాలో దానికి ఆ జ్ఞానం ఉంది. ఒక చీమ దాని యొక్క పుట్టు ఎట్లా కట్టుకోవాలో దానికి ఆ జ్ఞానం ఉంది. మనిషి ఎన్ని రకాలుగా ఆలోచిస్తున్నాడు. అయ్యో! మనిషి ఆలోచించే రకాలకు అంతే లేదు ఇంకా. ఎవరిని ఎట్లా కుక్కర్‌లో పాతేసేయాలి, గ్రైండర్‌లో మిక్సీ కొట్టాలి, అక్కడి నుంచి నన్ను నేను ఎట్లా దాటాలి, నేను ఈ శరీరం కాదు అనే విషయం దాకా ఆలోచించే శక్తిలో, ప్రాసెస్‌లో ఉన్న జ్ఞానం ఎవరిది? ఆ ఆ సిస్టమ్ ఎవడు పెట్టాడు? ఆ సిస్టమ్‌లో ఉన్న యూనిక్‌నెస్ ఏంటి? సో, అట్లా ఒక్క ప్రాసెస్ తీసుకున్నా గూడా, ఒక కళ తీసుకోండి, ఒక ఆర్ట్ తీసుకోండి, ఒక డాన్స్ తీసుకోండి, జస్ట్ ఒక రంగోలి ఏయడం తీసుకోండి, ఒక వంట చేయడం తీసుకోండి, ఏదో బట్టలు కుట్టడం తీసుకోండి. ఎంత టెక్నిక్ ఇన్వాల్వ్ అయ్యి ఉంటది. ఎంత ఒక కళా నైపుణ్యత ఇన్వాల్వ్ అయ్యి ఉంటది. స్కిల్ ఇన్వాల్వ్ అయ్యి ఉంటది. కొందరికి ఆటోమేటిక్‌గా టెక్నిక్స్ తెలిసిపోతుంటాయి. కొందరు నేర్చుకుంటున్నారు. నేర్చుకొని బెటర్‌గా పెర్ఫార్మ్ చేస్తున్నారు. దానికంటూ ఒక సీరీస్ ఆఫ్ ట్రైనింగ్ ఇస్తూ ఉన్నారు. ఏంటి ఇదంతా? ఇన్ని ప్రాసెస్‌లున్నాయి. అంటే ప్రతి దాంట్లో మనం భగవంతుని యొక్క శక్తిని వెతుక్కోవచ్చు. ఏదో ఇప్పుడు పని చేస్తూ ఉన్నాము. ఇదేంటి లేబర్ పని అనుకోవచ్చు, క్లీనింగ్ పని అనుకోవచ్చు, సుతారీ పని అనుకోవచ్చు, ఇల్లు కట్టడమే కావచ్చు, ఇల్లు కూలగొట్టడం కూడా కావచ్చు. ఏదైనా సరే. ఇప్పుడు ఇవి ఉంటాయి కదా! జేసీబీ తోటి వర్క్ చేస్తుంటారు. వాడు కూడా చాలా ప్లానింగ్‌గా ఏది ఎటు పెట్టాలి, ఏది ఫస్ట్ తీయాలి, ఏది సెకండ్ తీయాలి అని చూస్తాడు. ఏది ఫస్ట్ తీసేసామో అది జేసీబీ బ్యాలెన్స్ లేదనుకోండి, అదే అందులోకి పడిపోవచ్చు. సో, ఎవ్రీథింగ్, ఎవ్రీ వర్క్‌కి ఒక ఫార్మాట్ అనేదుంది. ఒక ప్రిన్సిపల్ అనేదుంది. ఒక టెక్నిక్ అనేదుంది. ఒక ప్రాసెస్ సిస్టమ్ పద్ధతి అనేది నడుస్తూ ఉంది. ఇవన్నీ విస్తారంగా చెప్పుకుంటూ వెళ్తే ఇవి ఎండ్ కావు. మనం మాట్లాడుకోవడానికే ఇన్ని టాపిక్స్ ఉన్నాయి. ఆలోచించడానికి ఇంకెన్ని టాపిక్స్ ఉన్నాయి. ఇదొక్క బ్రహ్మాండమేనా? ఈ ఒక్క యుగమేనా? ఓన్లీ మనమేనా?
ఎన్ని ఇప్పుడు మన మన ఓన్లీ ఇండియన్ కల్చర్ తీసుకుంటేనే ఇన్ని గనం ఉన్నాయి. అసలు వేరే వేరే కల్చర్స్‌లో, వేరే వేరే దేశాల్లో, వేరే వేరే తత్వాలలో ఎలాగా హైయెస్ట్ విధానాలకెళ్తూ ఉన్నాయి జీవుళ్ళు. చాలా చాలా విస్తారంగా ఉంటున్న విషయాలు. వీటికంటూ ఎండ్ లేదు. క్లైమేట్స్ చూడండి. ఎన్ని క్లైమేట్స్, ఎన్ని సీజన్స్, ఎన్ని వెరైటీస్, ఎన్ని ప్రదేశాలలో ఎంత డిఫరెన్స్. వర్షం ఒక్కోసారి మనం హ్మ్. కొన్ని ప్లేసెస్‌లో డిఫరెంట్ ప్లేసెస్‌లో చూస్తే ఈ ఈ ఈ ఈ ఇటు సైడ్ వర్షం పడుతూ ఉంటుంది. ఇటు సైడ్ వర్షం పడదు. చూసారా ఎప్పుడైనా అలాంటి కార్నర్ ఎండింగ్స్? ఊర్లో చివరికెళ్తూ ఉంటే ఒక దగ్గర వర్షం అక్కడికే ఆగిపోతుంది. ఎవరో లైన్ కొట్టేసినట్టు. లైక్ హౌ? ఈ ప్రాసెస్ అంతా, ఈ సిస్టమ్ అంతా ఒక్కొక్కటి, ఒక్కొక్కటి ఆలోచిస్తూ ఉంటే నేను చెప్పేది చాలా మినిమమ్ విషయాలే ఇంకా. హ్మ్. సో, ఇవన్నీ ఆలోచిస్తూ ఉంటే, ఇవన్నీ గురించి నువ్వు తెలుసుకోవాలి అని అనుకుంటే, నా విభూతులకి, వాటి యొక్క విస్తరణకి అంతే లేదు. అంతే గదా! ఇందులో ఎక్కడైనా మానవ ప్రయత్నం జరుగుతుందా? ఒకసారంట సైంటిస్ట్‌లు వాళ్ళందరూ గూర్చొని లైక్ ఫ్యూచర్ జనరేషన్‌లో అంత టెక్నాలజీ మొత్తం ఏఐ, రోబోటిక్ టెక్నాలజీ ఇవన్నీ వచ్చేస్తున్నాయి గదా! సో, ఇంకా ఫ్యూచర్‌లో ఊహించుకోండి. సో, అందరూ గూర్చొని సైంటిస్ట్‌లు, రోబోస్ వీళ్ళందరూ గూర్చొని డిస్కస్ చేస్తున్నారు. ఇంకా మనుషులు మాట్లాడడం తక్కువ. రోబోసే డిసైడ్ చేస్తూ ఉన్నాయి. మనుషులేం జేయాలి అని. సో, డిసైడ్ చేస్తూ ఉంటే ఆఖరికి మనుషులు గొప్పనా? రోబోట్స్ గొప్పనా? అంటే తేలిపోయింది రోబోట్సే గొప్ప అని జెప్పేసి. ఓకే. దెన్ రోబోట్స్ మేమే గొప్ప. ఇంక మమ్మల్ని మించినోడు ఎవడు లేడు అనంటే, అరే! మరి భగవంతుడు ఎక్కడ పనికొస్తాడు? సైంటిస్ట్‌లు రోబోట్స్‌ని తయారు జేశారు. బట్ స్టిల్ రోబోట్స్‌కి ఎక్కువ నాలెడ్జ్ ఉంది. సైంటిస్ట్‌లు చెప్పనియి గూడా అవి ఇంట్యూట్ చేసుకొని, అవి ఇంటిగ్రేట్ జేసుకొని అవి పనిజేస్తున్నాయి అనుకుందాం. మరింక దేవుడి పరిస్థితేంటి? దేవుడెక్కడొస్తాడు? ఏ స్టాండ్‌లో వస్తాడు? అని జెప్పేసి ఓ డిబేట్ జరుగుతూ ఉంది. సరే. మేము ఏదంటే అది తయారు జేసి చూపిస్తాం అని జెప్పేసి రోబోస్ అన్నారు. ఇట్లాంటి రోబోస్‌ని తయారు జేసిన మేమే గ్రేట్ అని సైంటిస్ట్‌లు గూడా అంటున్నారు. సరే. తర్వాత ఈ కైండ్ ఆఫ్ డిబేట్ సైంటిస్ట్‌కి, జనరల్ పబ్లిక్‌కి ఆర్ సాధువులకి వాటెవర్ జరుగుతుంది. సో, ఒక క్వెషనొచ్చింది. ఏమని అనంటే, మీరు ఏదైనా తయారు జేస్తారా? యెస్. ఏదైనా తయారు జేస్తాం. సరే జస్ట్ ఒక కుండని తయారు జేయండి అని జెప్పి రోబోట్స్‌కి క్వెషన్ ఇచ్చారు. ఓకే. ఇంత చిన్న పనా? ఇంత ఈజీయా? ఏముంది తయారు జేస్తాము. మట్టి పంపించండి. మట్టి గూడా నువ్వే తయారు జేసుకోరా? కదా! మట్టి పంపిస్తే ఎవరైనా తయారు జేస్తారు. మట్టిని తయారు జేసిందెవరు? భూమిని పెట్టిచ్చిందెవరు? భూమినెట్లా తయారు జేస్తాం మనం? మెటీరియల్ ఎట్లా తయారు జేస్తాం? మెటీరియల్ ఏదైతే పంచభూతాల ద్వారా ఉందో, అది ఎవరు తయారు జేయలేరు. లేదండి మేము హెచ్‌ఓ2 కలిపేసి వాటర్ జేస్తాము. నీ హెచ్‌ఓ2 నువ్వే తెచ్చుకో. హైడ్రోజన్, ఆక్సిజన్ నువ్వే తెచ్చుకో. తెచ్చుకొని మిక్స్ చేసుకో. హెచ్‌ఓ2 నీకు రెడీమేడ్ ఇస్తే నువ్వేం చేసేది కదా! సో, లేదండి హీలియం అంతా కలిపితే మేము సూర్యుని అన్నీ నువ్వే తెచ్చుకో. అన్ని ఎలిమెంట్స్ నువ్వే తెచ్చుకో. సో, అట్లా కాదు. ఎందుకంటే ఆయన శక్తి మన బుద్ధికి అందదు. ఇప్పుడు మనం ఆలోచిస్తుంటేనే అవును గదా! ఎట్లా గదా క్వెషన్. సో, అన్నిటికి అతీతమైన వాడు, ఆధారమై ఉన్నవాడు, అనంతమై ఉన్నవాడు, అతని గురించి ఎంత విస్తారంగా చెప్పినా గూడా సరిపోదు. సో, ముందే భగవంతుడు డిస్క్లైమర్ ఇచ్చాడు. ఎందుకంటే మనలాంటోళ్ళం విని ఇవ్వే దేవుడు, ఇవి కానీ దేవుడు గాదని మనం మినిమమ్ బుద్ధితోటి మనం దెబ్బలాడుకుంటామని జెప్పి, ముందే డిస్క్లైమర్ ఇస్తున్నా. నేనేవైతే చెప్తున్నానో అవి కొంతవరకే. బట్ అవి ఎప్పటికీ ఎండ్ అవ్వవు. విస్తారంగా ఉంటాయి. ఈ విస్తారత్వానికి అంతు లేదు అనే విషయాన్ని చెప్తూ ఉన్నాడు. ఓకే. రైట్. సో, ఎట్లాగా భగవంతుడు మొదలుపెడుతున్నాడు అనేది చూద్దాం. నెక్స్ట్ శ్లోకం. అహమాత్మా గుడాకేశ అహమాత్మా గుడాకేశ సర్వభూతాశయస్థితః సర్వభూతాశయస్థితః అహమాదిశ్చ మధ్యం చ అహమాదిశ్చ మధ్యం చ భూతానామంత ఏవ చ. భూతానామంత ఏవ చ. హ్మ్. అసలు
జనరల్‌గా ఇక్కడి దాకా వచ్చిన తర్వాత అర్జునుడు ఎంత క్యూరియాసిటీతో ఉంటున్నాడు. ఎక్కడెక్కడ దేవుడు ఉంటున్నాడు? ఎక్కడెక్కడ యూనిక్‌గా ఉంటున్నాడు? అవన్నీ తెలుసుకోవాలి, ఎక్స్‌ప్లోర్ జేయాలి. జనరల్‌గా మనకుంటది గదా! ఉత్సాహం. కొత్త ప్లేస్‌కెళ్ళాక అక్కడేమేముంది? ఎక్కడేముంటది? ఎక్కడేం దొరుకుద్ది? మనకవసరమున్నయి ఏంటి? ఇవన్నీ ఎక్స్‌ప్లోర్ చేద్దామని ఉంటుంది గదా! సో, అర్జునుడు గూడా ఇంత దాకొచ్చిన తర్వాత ఎక్కడెక్కడున్నాడు భగవంతుడు? ఏ ఏ విషయాల్లో ఉన్నాడు అని ఎక్సైట్‌మెంట్‌లో వింటున్నాడు. సో, స్టార్టింగ్ లైనే చెప్తున్నాడు భగవంతుడు ఏమని అంటే, అహమాత్మా గుడాకేశ. ఓ గుడాకేశ. ఆ! ఓ అర్జున, అహం ఆత్మః. నువ్వు ఎక్కడో విశేషంగా నేనున్నానని వెతుక్కునే ముందు గుర్తించు. నేను నీలో ఉన్నాను ఫస్ట్ ఫస్ట్. ఆ! ఆ! నాలో ఉన్నావా? సర్వభూతాశయస్థితః. హమ్మయ్య! నాలోనే ఉన్నాడు. నా పక్కింటి వాళ్ళలో లేడు. అందరిలో సర్వభూతాః, అన్ని ప్రాణుల్లో ఉన్నది నేనే. వాళ్ళ హృదయాలలో, వాళ్ళ అస్తిత్వంలో, వాళ్ళ ఉనికిలో ఉన్నది నేనే. ఎప్పటినుంచి? ఆదిహి. ఫస్ట్ నుంచి. అంటే ఎప్పటి వరకుంటావు? అంతః. మధ్యలో బ్రేక్ తీసుకుంటావా? మధ్యః. అహమాదిశ్చ మధ్యం చ భూతానాం అంత ఏవ చ. ఆది నుంచి నేనే ఉన్నాను. బ్రేక్ లేదు. నేను బ్రేక్ ఇచ్చానంటే వాడు తర్వాత కంటిన్యూ అవుతూనే ఉంటుంది చివరి వరకి గూడా. సో, నా వల్లే వాడు ఎగ్జిస్ట్ అవుతున్నాడు, పుడుతున్నాడు, కంటిన్యూ అవుతున్నాడు, పోతున్నాడు. అహమాదిః మధ్యః అంతః. ఫస్ట్ థింగ్ ఏంటి? అహం ఆత్మ గుడాకేశ. సో, మనం అర్థం జేసుకోవాలి. ఫస్ట్ భగవంతుడిని ఎక్కడో వెతికి, ఎక్కడో ఏదో పొందే కంటే ముందు నేనే అది ఫైనల్‌గా. మనం అది ముందు తెలుసుకుంటామా? ప్రాసెస్‌లో తెలుసుకుంటామా? చివరిగా అక్కడికే వస్తామా? మన సాధన, మన అండర్‌స్టాండింగ్, మన ప్యూరిటీ, మన సత్వగుణంలో ఉండడం వల్ల మనకు అర్థమవుతూ ఉంటుంది. ఆర్ తెలిసిన విషయంలో ఇంకా నిలకడ పొందుతూ ఉంటాం. కానీ ఇది మాత్రం ఫైనల్. ఏంటి? భగవంతుడి వల్లే ఇదంతా గూడా జరుగుతుంది అని చెప్తూ ఉన్నారు. ఓకే. సో, ఇక్కడ గుడాకేశ అని అంటున్నాడు అర్జునుడిని. గుడాకేశ అంటే ఏంటి? గుడాకేశ అర్జునుడి పేరు. గుడాకేశ అంటే 2, 3 అర్థాలున్నాయి. ఒకటేమో చిన్న చిన్న కర్లీ కర్లీ హెయిర్స్ ఉన్నవాడు అని అర్థం. ఓకే. సో, యుద్ధం కోసం జనరల్‌గా రాజులకు గూడా పెద్ద హెయిర్ ఉంటుంది గదా! సో, యుద్ధానికి రెడీ అయినప్పుడు ఏం జేస్తారు? ఏదైనా పనికి సిద్ధమైనప్పుడు వాటినంతా పైన కట్టేస్తారు గదా! సో, ఒక ఉద్దేశానికి, ఒక పనికి సిద్ధంగా ఉన్నవాడు. ఆ జుట్టునంతా వదిలేయకుండా పైకి ముడేసి యుద్ధం కోసం తయారయ్యేవాడు. అంటే ఎవర్ రెడీగా ఉన్నవాడు అని ఒక అర్థం. అంటే ఏంటి? జనరల్‌గా మనం డల్‌గా ఉన్నప్పుడు బొ పెద్దగా మనం బాడీ కేర్ తీసుకోము. అట్లాగే అన్నీ వదిలేసి పిచ్చోళ్ళలాగా ఉంటాం. కానీ ఎదటికన్నా బయటికెళ్ళేటప్పుడు, సిద్ధమయ్యేటప్పుడు, రెడీ అయ్యేటప్పుడు ఓకే. ఏదో ఒకటి చేసుకొని తొందరగా రెడీ అవుతుంటారు. అంటే లేజీనెస్ నుంచి యాక్టివ్‌నెస్‌కి వెళ్ళే ప్రాసెస్ అది. సో, హెయిర్ కట్టుకోవడం, టై జేసుకోవడం అనేది డల్‌గా ఉన్నప్పుడు, ఏ పని లేనప్పుడు మామూలుగా ఉంటుంది. బయటికెళ్తున్నప్పుడు, రెడీ అవుతున్నప్పుడు మనం ఎట్లయితే సిద్ధమవుతామో, ఆ తమస్సు నుంచి రజస్సులోకొచ్చే స్టెప్ ఏదైతే ఉందో అది గుడాకేశ అని అంటున్నారు. హ్మ్. ఇంకొకటి గుడాకేశ అంటే నిద్రని జయించినవాడు. ఓకే. సో, నిద్రని జయించినవాడు అనంటే ఇప్పుడు యుద్ధంలో ఉన్నాడు అర్జునుడు. కొంచెం గూడా ఒక క్షణం గూడా నిద్ర మత్తులో ఉండగూడదు. నిద్ర ఆవహించగూడదు. అలర్ట్‌గా ఉండాలి. సో, తమస్సుని జయించిన వాడు, రజస్సుతో యాక్టివ్‌గా సత్వగుణం వైపు వెళ్తున్నవాడు అని అర్థం. ఓకే. ఫస్ట్ ఏమో తమస్సులో నుంచి బయటికొచ్చాడు. గుడాకేశ నిద్రను జయించిన వాడంటే రజస్‌లో హైప్‌గా ఉన్నవాడు. పనికి సిద్ధంగా ఉన్నట్టు, యాక్టివ్‌గా ఉన్నట్టు, అలర్ట్‌గా ఉన్నట్టు, ఏం జరుగుతుందో చుట్టుపక్కల అవేర్‌నెస్‌లో ఉన్నట్టు. ఇంకొకటి గుడాకేశ అంటే జ్ఞానం, జ్ఞానంలో మూర్తీభవించడం. సో, క్లారిటీ, అండర్‌స్టాండింగ్‌లో స్ట్రాంగ్‌గా ఉండడం అన్నమాట.
సో ఇది సత్వగుణం యొక్క లక్షణం. సో ఒక్కొక్క స్టెప్ లో అర్జునుడిని ఆ పిలుస్తూ ఉన్నాడు. ఏమని? ఒకటేమో గుడాకేశ అంటే నువ్వు తమస్సులో ఉన్నావా, తమస్సులో నుంచి బయటపడుతున్నావు అని అర్థం. ఏది? హెయిర్ గురించి గుడాకేశ అంటే రింగు రింగుల వెంట్రుకలు గలవాడు అన్నట్టు అలా పిలుస్తే. ఇంకొంచెం డీప్ అర్థం ఏంటి? నువ్వు సిద్ధంగా కార్యసిద్ధిలో అలర్ట్ గా ఉన్నావు, యాక్టివ్ గా ఉన్నావు, సిద్ధంగా ఉన్నావు ఏదో ఒకటి పని చేయడానికి. థర్డ్ ఏమో ఆల్రెడీ నీకు ఆ జ్ఞానం వచ్చింది, జ్ఞానంలో క్లారిటీ ఉంది. సో క్లారిటీ తోటి నువ్వు పని చేస్తున్నావు. సో సత్వగుణం యొక్క లక్షణం. సో ఈ మూడింటిని కన్సిడర్ చేస్తూ గుడాకేశ అని అంటున్నాడు అర్జునుడు, కృష్ణుడు అర్జునుడిని. ఎందుకు? ఇప్పుడు నీకు ఈ విషయం అర్థం అవ్వాలి, అహమాత్మ గుడాకేశ అనే పదం అర్థం అవ్వాలి అని అంటే నువ్వు తమస్సు నుంచి, రజస్సు నుంచి, సత్వం నుంచి బయటపడగలగాలి, త్రిగుణాతీతుడివి అవ్వగలగాలి. ఊరికే అహమాత్మ అంటే అందరి లోపల భగవంతుడు ఎలా ఉన్నాడు, ఆయన వల్లనే ఇవన్నీ ఎట్లా జరుగుతున్నాయి, ఎలా తిరుగుతున్నాం, ఇవేమీ అర్థం కాదు. ఆయన ఆత్మశక్తిగా ఉన్నాడు, చైతన్య శక్తిగా ఉన్నాడు అని గుర్తించాలంటే మనం కూడా మన ఎలిజిబిలిటీని పెంచుకోగలగాలి. సో గుడాకేశ అని పిలుస్తూనే సత్వంలోకి రా, సత్వంలోకి వచ్చి అర్థం చేసుకుంటే అర్థమవుతుంది అని అంటున్నాడు. ఇప్పుడు నిన్న మనం కంటిన్యూ చేస్తున్న ఎగ్జాంపుల్ ఏదైతే ఉందో, డైరెక్టర్ ఆయన తీసిన ఐడియాలజీ గురించి చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు కావచ్చు, కానీ వినేవాడికి అంత అది లేకపోతే, క్లారిటీ లేకపోతే, వినేవాడికి అంత ఓపెన్నెస్ లేకపోతే, మెచ్యూరిటీ లేకపోతే, ఎలిజిబిలిటీ లేకపోతే, ఇంత అప్రిషియబుల్ పాయింట్ అయినా సరే ఆహా అలాగా అని అంటాడు. ఇఫ్ ఇఫ్ వాడికి ఆ సినిమా ఫీల్డ్ గురించి, ఆ డైరెక్షన్ గురించి ఎలిజిబిలిటీ లేకపోతే. సో ఇక్కడ కూడా నీకు ఓన్లీ ఎగ్జైట్మెంట్ ఉంటే సరిపోదు, తెలుసుకోవాలని చెప్పేసి నీ మనసుని విస్తారం చేసుకొని దాన్ని గ్రహించగలగాలి, ఇంకింపజేసుకోగలగాలి జ్ఞానాన్ని. సో ఆ పేరుతోటి కదిలిస్తున్నాడు అర్జునుడిని. నువ్వు ఒకవేళ తమస్సులో ఉంటే రజస్లోకి రా, రజస్లో ఉంటే సత్వంలోకి రా, సత్వంలో కరెక్ట్ గా నిలబడితే నేను చెప్తున్నది అర్థమవుతుంది అని అంటున్నాడు. సో ఆ చైతన్య శక్తియే అహమాత్మ, నేనే ఆ ఆత్మశక్తిగా అన్ని జీవులలో ప్రకాశిస్తున్నాను. సో నువ్వేదైతే నీ బుద్ధి పెట్టి అర్థం చేసుకుంటున్నావో దాంట్లో శక్తిగా ఉంది కూడా నేనే. అంతేకాదు ఇక్కడ మళ్ళీ అన్ని రకాల జీవులు అనేది లేదు. ఇప్పుడు మనం చెప్పుకోవడానికి అన్ని ప్రాణులలో అంటున్నాం, అన్నిట్లలో ఆయనే ఉన్నాడు అని అన్నప్పుడు నామరూపాల భేదం అంతే, అస్తిత్వంలో భేదం లేదు. అర్థమైందా? ఓకే. అన్నిట్లలో, అన్ని పశువులలో, పక్షాదులలో, మనుషులలో, చెడ్డవాళ్ళలో, మంచి వాళ్ళలో భగవంతుడే ఉన్నాడు. అవి నామరూపాలు అంతే. ఆ నామరూపాలు వాటి యొక్క వాసనల ద్వారా వ్యక్తం అవ్వడానికి వెనక పెట్రోల్ పవర్ ఆయన, అంతే. అన్ని బల్బ్స్ ఉన్నాయి, అన్ని ట్యూబ్లైట్స్ ఉన్నాయి, రకరకాల ఎలక్ట్రికల్ గ్యాడ్జెట్స్ ఉన్నాయి, ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి, గీజర్ ఉంది, కూలర్ ఉంది, వాట్ ఎవర్. బట్ అవి వాటి యొక్క శక్తి ద్వారా పనిచేయడానికి వెనకాల ఎలక్ట్రిసిటీ భగవంతుడు. గీజర్ వేడిగిస్తుంది, కూలర్ చల్లగిస్తుంది, ఇంకొకటి ఇంకోలాగిస్తుంది. దాని యొక్క క్రియేషన్, దాని యొక్క మెకానికల్ థింగ్ ఎట్లుందో అది అట్లా పనిచేస్తుంది. బట్ ఏదైనా కరెంటు వల్లనే. సో మనలో ఉన్న తమస్సు ఎక్కువ ఉంటే తమ గుణంలో ఉంటాం, సత్వం ఎక్కువ ఉంటే సత్వంలో ఉంటాం. వాసనలు ఏ విధంగా ఉంటే మనం ఆ విధంగా పనిచేస్తున్నాం. ఆ విధంగా కూలర్, గీజర్ అని ఎట్లయితే డిఫరెంట్ నేమ్స్ ఉన్నాయో, డిఫరెంట్ ఫార్మ్స్ ఉన్నాయో, ఎలక్ట్రిసిటీ మాత్రం సేమో, ప్రపంచంలో కూడా సృష్టించిన మనుషులు, పశువులు, సర్వభూతాలు అని నేమ్స్ డిఫరెంట్, రూపాలు, ఫార్మ్స్ డిఫరెంట్, కానీ అందరి లోపల ఉన్న ఆ శక్తి దేని వల్ల అయితే అవి వ్యక్తమవుతున్నాయో ఆ శక్తి నేను. అది నేను, నా వల్లే, నా చైతన్య శక్తి వల్లే ఇదంతా ప్రకాశిస్తుంది అని చెప్తున్నాడు. ఓకే. సో దీన్ని ఇంకొంచెం మీరు ఖాళీగా ఉన్నప్పుడు ఆలోచించుకోవాలి ఎట్లా ఆయన ప్రకాశిస్తున్నాడు అని. నెక్స్ట్ శ్లోక. ఇట్లాగా ఇప్పుడు కొన్ని కేటగిరీస్ తీసుకొని చెప్తూనే ఉంటాడనమాట. రైట్. 21st శ్లోక. ఆదిత్యానామహం విష్ణు ఆదిత్యానామహం విష్ణుః జ్యోతిషాం రవిరంశుమాన్ జ్యోతిషాం రవిరంశుమాన్
మరీచిర్మరుతామస్మి. మరీచిర్మరుతామస్మి. నక్షత్రాణమహం శశి. నక్షత్రానామహం శశి. సో ఒక పాయింట్ నుంచి ఇంకో పాయింట్కి ఇప్పుడు నెక్స్ట్ విభూతిలోకి వెళ్ళాడు. ఏంటి ఇక్కడ అన్ని వెలిగేటివి. ఆదిత్యానాం, జ్యోతిషాం, మరీచిహి, నక్షత్రం, ఇవన్నీ ఏంటి హయ్యర్ గెలాక్సీ లెవెల్లో వెలుగునిచ్చేటివి. ఓకే, సో ఆ వెలుగునిచ్చే వాటిలలో ఆదిత్యానామహం విష్ణు. ఆదిత్యులు. ఓకే, ఎంతమంది ఆదిత్యులు ఉన్నారు? 12 ఆదిత్యులు. ఓకే, సో ఆ 12 ఆదిత్యుల్లో నేను ఒక విష్ణువుని అని అంటున్నాడు. ఓం విష్ణవే నమః, విష్ణువుని అంటున్నాడు. జ్యోతిషాం రవిరంశుమాన్. జ్యోతిషాం అంటే జ్యోతి, వెలుగునిచ్చే వాట్లలో నేను రవిహి, సూర్యుణ్ణి. ఆదిత్యులు హయ్యర్ లెవెల్, దాని తర్వాత వెలుగునిచ్చే వాట్లలో నేను సూర్యుణ్ణి. మరీచిర్మరుతామస్మి. మరీచులు ఉన్నారు, మరుత్తులు ఉన్నారు. సో మరుత్తులు ఎవరు విన్నారు ఎప్పుడైనా మరుత్తుల పేర్లు? ఆ మరుత్తులలో మరీచి నేను అని చెప్తున్నాడు. ఓకే, దెన్ ఫోర్త్ కేటగిరీ నక్షత్రాలు. నక్షత్రాలు ఉన్నాయా? ఓ చాలా ఉన్నాయి, అన్నింటికి పేర్లు ఉన్నాయి. అందులో శశి అనే నక్షత్రం ఆయన అంట. ఓకే, ఇది జస్ట్ మీనింగ్. ఓకే, సో ఇప్పుడు ఆదిత్యులు ఎవరు అని అంటే అదితి పుత్రులు. ఓకే, క్రియేషన్ స్టార్ట్ అయినప్పుడు ఒక్కొక్క స్టెప్ ద్వారా, ఒక్కొక్క ఋషి ద్వారా ఎట్లయితే క్రియేషన్ జరిగిందో చూసాం. మనం సత్యయుగంలో దితి, అదితి వీళ్ళిద్దరు సిస్టర్స్ ఉన్నారు కదా. సో అదితి పుత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు 12 మంది ఆదిత్యులు. ఆ 12 మంది ఆదిత్యుల్లో ఒకడైన విష్ణువు అంటున్నాడు. సో అదితి పుత్రుడు ఒక యుగంలో ఆర్ ఒక జన్మలో వామన అవతారం. సో వామనుడు జన్మిస్తాడు కదా, సో ఆ వామనుడే శ్రీ మహావిష్ణు అవతారం. సో ఆ విధంగా కూడా అదితి పుత్రుల్లో ఆదిత్యానాం అహం విష్ణు, అట్లాగా నేను ఒక విష్ణువుని అని అంటున్నాడు. అంతేకాదు ఆదిత్యులు 12 మంది, 12 సూర్యమండలాలు, సూర్యుడికి సంబంధించిన గెలాక్సీస్ అనుకోవచ్చు. అందులో వెలుగునిచ్చేటివి అన్ని. సో ఇంకా వెలుగునిచ్చేటివి ఏంటి? మన మన వ్యష్టి శరీరం చూసుకుంటే ఇంద్రియాలు, అన్ని ఒక ఇంద్రియాల నుంచి మనం నాలెడ్జ్ రిసీవ్ చేసుకుంటున్నాం కదా. 10 ఇంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు, మనస్సు, బుద్ధి. సో ఈ 12 నుంచి మనం రిసీవ్ చేసుకుంటున్నాం జ్ఞానం. ఇక్కడ లైట్ ఈక్వల్ టు జ్ఞానం, నాలెడ్జ్. సో చేసుకుంటున్నామా అందులో నుంచి, అంటే ఎక్కడో ఉన్న ఆదిత్యుల్లో విష్ణువుని అనేది ఎంత పాయింటో, ఇక్కడ ప్రతిదానికి మనం లిటరల్ మీనింగ్ ఒకటి ఉంటుంది, మనం అర్థం చేసుకోవాల్సిన లక్ష్యార్థం ఒకటి ఉంటుంది. వాచ్యార్థం ఆదిత్యులలో విష్ణువుని, కరెక్ట్. అందులో స్పెషల్గా ఎందుకు విష్ణు అని అంటే అన్ని ఇంద్రియాలలో నుండి జ్ఞానాన్ని తీసుకునేది, ఆర్ వాట్ ఎవర్ ఇంద్రియాల నుంచి బయటికి వెచ్చించేది ఏదైతే ఉందో ఆ శక్తి నేనే, విష్ణువు అన్నిట్లలో వ్యాపించి ఉన్నవాడిని అని చెప్తున్నాడు. సో ఈ 12 వేరువేరుగా కనిపించే సూర్యుల పేర్లైనా సరే అందులో ఉన్న శక్తి నేను అనేది చెప్తున్నాడు. దెన్ ఇంకో మీనింగ్ కూడా ఉంది. ఆదిత్య అంటే ఆదత్తే రసాన్. ఆదత్తే రసాన్ అంటే రుచులని ఆస్వాదించేవాడు, రకరకాల టేస్ట్ చేసేవాడు. ఇంకొకటి ఆదీప్తో భాసేతి అంటే ఏంటి? ఆదీప్త భాసయితి, తను తానే వెలుగుతూ ఇతరులకి వెలుగునిచ్చేవాడు. సూర్యుడు తను తానే వెలుగుతూ ఇతరులకి వెలుగునిస్తున్నాడు, ఆ కేటగిరీలో కౌంట్ చేస్తున్నారు. అంటే ఏంటి? ఈ ప్రపంచంలో ఈ వస్తు విషయాలలో కూడా లిటరల్ గా ఆయన ఉండడం వల్లనే దాని యొక్క అస్తిత్వం అనేది ఉంది. మనం ప్రపంచంలో ఏ విషయ వస్తువు తీసుకున్నా కూడా ఆ ఎగ్జిస్టెన్స్ ఉంది అని అంటే అది రిసీవ్ చేసుకోవడానికి మనలో శక్తి ఉంటేనే అది మనకు అర్థమవుతుంది. మన కళ్ళ ముందు అతి అద్భుతమైన లడ్డూలు ఉన్నాయి,
అది టేస్ట్ చేసే నాలుక మనకు ఉంటేనే దాన్ని టేస్ట్ చేయగలుగుతాం. లేదు లడ్డు ఇలా ఉంటుంది, రౌండ్‌గా ఉంటుంది, స్వీట్‌గా ఉంటుంది. తింటే ఇట్లా చాలా అద్భుతమైన ఫీలింగ్ వస్తుంది. ఎంత చెప్పినా అది చెవులతోటే కదా రిసీవ్ చేసుకునేది. సో, ఏ ఇంద్రియం ఏది ఏది ఏ విషయేంద్రియం ఏ ప్రపంచ విషయ వస్తువుని స్వీకరిస్తే ఏ అనుభవం జరుగుతుందో, ఆ జ్ఞాన కాంతి ఏదైతే ఉందో, ఆ ప్రాసెస్ ఏదైతే ఉందో అది నేను అని చెప్తున్నాడు. వాహ్! కదా! అన్నిట్లా అలాగా వ్యాపించి ఉన్నాను. ఇప్పుడు కళ్ళు లేవు. కళ్ళు లేని వాడికి ఎంత ఎక్స్‌ప్లెయిన్ చేసినా గూడా ఒక విషయం కళ్ళతోటి చూస్తే ఏం జరుగుతుందో, అది చెవులతో విన్నా గూడా, చేయితో స్పర్శించినా గూడా రాదు. ఆ కాంతి, ఆ విషయ కాంతి ఏదైతే ఉందో అది నేను. ఇప్పుడు కళ్ళుంటాయి, కానీ కంటి చూపుండదు. కంటి చూపంటే ఏంటి మరి? కన్ను ఇంద్రియం ఉంది. గోళం ఒకటుంది. చెవు ఉంది. బట్ ఆ కంటి వెనకాల కనిపించే శక్తి ఏదైతే ఉందో అది గదా లేదు. కొన్నిసార్లు డాక్టర్స్ ఆపరేషన్ జేసినా కూడా ఫెయిల్ అవుతుంది. ఎందుకు? మంచిదే గదా తీసుకొచ్చి పెట్టారు. కిడ్నీ సర్జరీ, ఐ సర్జరీ, హార్ట్ సర్జరీ వాటెవర్. ఇయన్నీ ఎందుకు ఫెయిల్ అవుతున్నాయి? ఎందుకంటే లాస్ట్‌కి డాక్టర్ గూడా ఏమంటాడు? మా చేతిలో లేదు అనే అంటాడు. సో, ఆ కనెక్షన్ ఏదైతే ఉందో, ఆ విషయ కాంతి ఏదైతే ఉందో, ఆ జ్ఞానం ఏదైతే ఉందో అది నేను. వాటి ఎనకాల ప్రవేశించి వాటిని వ్యక్తం జేస్తున్నాను. అవి వ్యక్తమయ్యే స్థితి ఏదైతే ఉందో అది భగవంతుడు అని జెప్తున్నాడు. ఫస్ట్ లెవెల్‌లో జ్యోతి, వెలుగు, ఆదిత్యుడు తనని తాను వెలుగుంచుకుంటూ ఇతరులకు వెలిగించేవాడు. ఈ ఇండివిడ్యువల్ లెవెల్‌లో ప్రతి ఒక్క ఇంద్రియం అదెట్లా షైన్ అవుతుంది, ఎట్లా వర్కౌట్ అవుతుంది అనే విషయాన్ని చెప్తున్నాడు. జ్యోతిషాం రవిరంశుమాన్. జ్యోతిషాం అంటే అన్ని బాహ్యమైన వెలుతురునిచ్చేటివి. ఏంటేంటి? సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, అగ్ని, మనం ఆర్టిఫిషియల్‌గా చేసుకున్న విద్యుత్ ఏదైనా సరే ఇవన్నిట్లల్లో గూడా రవిహి సూర్యుడిని నేను ఇంపార్టెంట్ పర్సన్‌ని అని. ఎందుకు? మిగతా ఏవైనా సరే చంద్రుడు, సూర్యుడు కాంతి వల్ల తిరుగుతున్నాడు. నక్షత్రాలు గూడా ఒకదానిపైన ఆధారపడి ఉన్నాయి. అగ్ని గూడా అంత వెలుగునివ్వలేదు. సో, తను వెలుగుతూ ఇతరులకి వెలుగునిచ్చేది రవి, సూర్యుడు. ఆ వెలుగే వాటిట్లలో, మెరిసే వాట్లల్లో రవి అని చెప్తున్నాడు. ఓకే. దెన్ మరీచిర్మరుతామస్మి. మరుత్తు అంటే ఏంటి అనంటే, మరుత్తు అంటే గూడా మెరిసేటివి. ఓకే. ఇంకొకటి మరుత్ అంటే దితిపుత్రులు. ఫస్ట్ ఏమో ఆదిత్యులు, అదితి పుత్రులు. అదితి, దితి ఇద్దరు సిస్టర్స్. ఆ అదితికి పుట్టిన వాళ్ళందరూ దేవతలు. దితికి పుట్టిన వాళ్ళందరూ దైత్యులు. హ్మ్. సో, ఈ దితి ఏం జేసింది అనంటే, అదితికే పిల్లలు ఫాస్ట్‌గా పుట్టేస్తున్నారు. నాకు పుట్టట్లేదని జెప్పి, ఆ దితి ఆ గర్భాన్ని బ్రేక్ జేస్తది. సో, 49 ముక్కలయిపోతాయన్నమాట. సో, 49 మరుత్తులు పుడతారు. దైత్యులు వాటెవర్. సో, ఆ మరుత్తులలో మరీచి ఎవరైతే ఉన్నాడో ఆయన్ని నేను అని చెప్తున్నాడు. మళ్ళీ ఇక్కడ గూడా మరుత్తులలో మరీచి అంటే ఏంటి? జనరల్‌గా మరుత్తులంటే మెరిసేటివి. ఓకే. మెరిసే వాట్లలో మరీచి నేను. మెరిసేటివంటే జనరల్‌గా ఈ గ్లిట్టరింగ్ మెరిసేటివి ఏదైతే ఉంటాయో అవి చాలా ఆకర్షణీయంగా ఉంటాయి. ఈజీగా అట్రాక్ట్ అయిపోతున్నాం. చాలా షైన్ అయితుందండి. బ్రైట్‌గా ఉందండి. దీన్ని తీసుకుందాం మనం. ఇంట్లో గూడా ఏవన్నా ఐటెమ్స్ ఉంటే గ్లిటరీ ఉంటే తొందరగా అవి సెలెక్ట్ జేసుకుంటూ ఉంటాం. ఆ కన్ను ఈజీగా వాటి మీద పడుతుంది. అట్రాక్షన్‌కి గురవుతాం. సో, చాలా సార్లు ఈ ప్రపంచంలో అట్రాక్షన్స్‌కి గురయ్యే విధానం ఏదైతే ఉందో అది నేనే. అంటే మేము షాప్‌కెళ్ళక ముందు ఇవేవి కొనుక్కోవద్దనుకున్నామండి. అక్కడికెళ్ళేసరికి ఇట్లా మంచిగా దానికొక ఆఫర్ పెట్టారు. 55% ఆఫర్ అని ఒక చిన్న లైట్స్ అవి ఇవి అరేంజ్ చేశారు. చూడగానే కన్ను పడిందండి. వాటెవర్. అంటే మేము ఈ మాసంలో షాప్‌కెళ్ళొద్దనుకున్నాం. బట్ మా పక్కింటావిడ వెళ్దామంటే జస్ట్ తోడుగా వెళ్ళాను. వెళ్ళేసరికి 5 కేజీలకి, 3 కేజీలకి ఆఫర్‌లు నడుస్తున్నాయి. తీసుకున్నా. సంథింగ్ అట్రాక్షన్. అడ్వర్‌టైజ్‌మెంట్స్ వాళ్ళంతా ఇదే పాయింట్ తీసుకున్నారు. మరి చిర్మరుతామస్మి మెరిసేటివన్నీ, గ్లిటరీ అన్నీ అట్రాక్షన్ ఏదైతే ఉందో, మనిషిని అట్రాక్ట్ చేసే విధానం ఏదైతే ఉందో, మనిషినే గాదు దేన్నైనా ఎవరినైనా.
ఆ ఆ ఆ ఆకర్షణ శక్తి ఏదైతే ఉందో అది నేను అని అంటున్నాడు. ఎడారిలో ఎండమావులు కూడా అట్రాక్టింగ్ గా ఉంటాయి. నీళ్లు దొరికినాయి 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 అని చెప్పేసి ముందుకెళ్తాం, కానీ అది ఎండమావి ఏం ఉండదు అక్కడ. అక్కడికి వచ్చి నిల్చున్న తర్వాత వేరే దగ్గర కనిపిస్తాయి. అక్కడ ఉన్నాయి అక్కడ ఉన్నాయి అక్కడ ఉన్నాయి, ఎక్కడ ఏమీ దొరకవు నీళ్లు ఎడారిలో. కానీ అనిపిస్తుంటుంది చూసారా, ఈ షాప్ లో కాకపోతే ఇంకో షాప్ లో, వీళ్ళు కాకపోతే వాళ్ళు, వీళ్ళ దగ్గర చాలా మోసపోయామండి, కానీ వేరే వాళ్ళని మళ్ళీ నమ్మడానికి మనసు సిద్ధమవుతుంది. ఎందుకు వాళ్ళు చాలా స్వీట్ కనిపించారా, నీకు కనిపిస్తారు ఎందుకంటే నీకు లోపల ఆకర్షణ శక్తి చాలా ఉంది. సో మనలో ఆకర్షింపబడే శక్తి అంటే ఏదైనా కనిపిస్తే ఆకర్షిపోయే పడే శక్తి ఉంటే, ఉమ్, వాళ్ళలో ఏముంది తప్పు? ఆ ఆకర్షించబడే శక్తి ఏదైతే ఉందో అది నేను. నువ్వు విషయ వస్తువులలో పడి మునిగేలా చేస్తుంటా. ఆ అందుకే మాతాజీ మా తప్పే లేదు, భగవంతుడే చేస్తున్నాడు, ఇది ఆయన విభూతి. సో అట్లాగా మనల్ని అట్రాక్ట్ చేసే, కవ్వించే, నవ్వించే, ఒక రకమైన ట్రాన్స్ లోకి తీసుకుపోయే విధానం ఏదైతే ఉందో, ఆ మత్తు ఏదైతే ఉందో అదంతా కూడా నేనే అని అంటున్నాడు. ఇవి మంచిగా చెడువా మనం ఇప్పుడు జడ్జి చేయట్లేదు, ఇది కరెక్టా కాదా జడ్జి చేయట్లేదు. దేవుడు ఇట్లా ఎందుకు ఉన్నాడండి అని చెప్పేసి క్వశ్చన్ మార్క్ తో రాకండి. సో అవిట్లలో ఆ అట్రాక్టింగ్ శక్తి ఏదైతే ఉందో అది నేను. మరి అంత అట్రాక్టింగ్ శక్తి ఉన్నప్పుడు భగవంతునికి ఎందుకు అట్రాక్ట్ అవుతలేం? ఓకే. సో అది మనం ఆలోచించుకోవాలి. నెక్స్ట్, నక్షత్రాణామహం శశి. నక్షత్రాలు ఉన్నాయా? చంద్రుడి కాంతి వల్ల తిరుగుతున్న నక్షత్రాలు ఏవైతే ఉన్నాయో అందులో శశి, శశి అనే నక్షత్రాన్ని నేను అని అంటున్నాడు. సో దీనికి కూడా మళ్ళీ ఒక అంతరార్థం ఉంది, అదేంటో రేపు చూద్దాం. రైట్. ఓకే. సో ఇట్లాగా ఒక్కొక్క శ్లోకంలో 4 టాపిక్స్ తీసుకొని ఒక బంచ్ ఆఫ్ థింగ్స్ లో ఇందులో నేనేంటి, ఇందులో నేను ఎందుకు అనే విధానాన్ని చెప్తుంటాడు. ఒకటి మామూలుగా ఎక్స్ప్లెనేషన్, వర్డ్ మీనింగ్. ఇంకొకటి మనం సాధనలో అర్థం చేసుకోవడానికి, మనకి మనం కనెక్ట్ చేసుకోవడానికి ఇంట్రెస్టింగ్ గా ఇంకో తాత్పర్యం ఉంటుంది. ఒక్కొక్కరు కమెంటరీలో ఒక్కోలా రాశారు, మనకు వీలైనన్ని మనం తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. ఓకే. రైట్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. హరి ఓం.